నమస్కారం, న్యూస్ విషన్ కు స్వాగతం. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. తీవ్ర స్థాయిలోకి ఎల్ నినో, శాస్త్రవేత్తలు హెచ్చరిక. జర్మనీతో 70,000 కోట్ల ఒప్పందం దిశగా భారత్, కీలక భేటీకి రంగం సిద్ధం. తిరుమలలో ఫిర్యాదుల పరిష్కారానికి కొత్తగా నందకం యాప్, ఘాట్ రోడ్లు, కాలినడకన మార్గాలలోనూ స్వచ్ఛత. టీటీడీ అదనపు కార్యనిర్వహణాధికారి వెంకయ్య చౌదరి వెల్లడి. తిరుమల వెళ్లే వారికి బిగ్ అలర్ట్, నవంబర్ నెల దర్శన కోటా విడుదల. భక్తులతో తిరుమల కొండ కిటకిట, జనసంద్రంగా మారిన ఆధ్యాత్మిక కేంద్రం. తిరుపతి నగరంలో పారిశుధ్యం మొదటి ప్రాధాన్యతగా పనులు చేయండి, విధులను చిత్తశుద్ధితో నిర్వహించండి. కమిషనర్ ఎం జయకృష్ణ ఉద్ఘాటన. మాజీ మంత్రి పరసారత్నం సతీమణి పరసా కస్తూరి రత్నం 6వ వర్ధంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. అంబేద్కర్ పూలే ట్రస్ట్ ఆధ్వర్యంలో తిరుపతిలోని నెహ్రూ మున్సిపల్ గ్రౌండ్స్లో భారీ స్థాయిలో మెగా మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్, జాయింట్ కలెక్టర్ ఆనందరావు, ఎమ్మెల్యేలు విజయశ్రీ, సునీల్ కుమార్, రామకృష్ణ, తుడా చైర్మన్ డాలర్స్ దివాకర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే సూరజ్, వివిధ కార్పొరేషన్ల చైర్మన్లు నరసింహ యాదవ్, సదాశివమూర్తి, ట్రస్ట్ నిర్వాహకులు శాలిని రత్నం, సతీష్ చంద్ర తదితరులు పాల్గొన్నారు. అతిథులు జ్యోతి ప్రజ్వలనతో కార్యక్రమాన్ని ప్రారంభించారు. వందలాది మంది ప్రజలకు వివిధ విభాగాల్లో వైద్య సేవలను ఉచితంగా అందించారు. స్వచ్ఛందంగా పలువురు రక్తదానం చేశారు. అనంతరం ప్రజలందరికీ భోజన సదుపాయాన్ని కల్పించారు. మందిని, చాలామంది అధికారుల్ని, ప్రజాప్రతినిధుల్ని, డాక్టర్స్ని, మీడియా మిత్రుల్ని, మరీ ముఖ్యంగా ప్రజలందరి కోసం ఇంత పెద్ద వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేసి అందరికి ఉపయోగపడే పని చేసినటువంటి శ్రీ పరసరత్నం గారు, మాజీ మంత్రివర్యులకి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. బడుగు బలైన వర్గాలకి ఇలానే సేవ చేస్తూ కంటిన్యూ చేయాలని మరొకసారి కోరుకుంటూ, ఇంతటి గొప్ప కార్యక్రమం చాలామందికి ఉపయోగపడేది చేసి అందరినీ ఒకే వేదిక మీదకి తీసుకొచ్చి దీన్ని మిగతా వాళ్ళు కూడా టేకప్ చేసే విధంగా వాళ్ళ మీద కూడా కొంచెం ప్రెషర్ పెట్టి ఇలా చేసినందుకు మరొకసారి మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ, మరీ ముఖ్యంగా మీకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాను. ఏపీ ఎస్పీ డీసీఎల్ పరిధిలో గత 35 ఏళ్లుగా బిల్ కలెక్టర్లుగా పనిచేస్తున్న 100 మందిని విద్యుత్ సంస్థలు సంస్కరణల ఫలితంగా డిజిటల్ పేమెంట్ కారణంగా సెప్టెంబర్ నెల నుంచి బిల్ కలెక్టర్ల సేవలను రద్దు చేస్తున్నట్లు డిస్కమ్ యాజమాన్యం ప్రకటించడం దారుణమని బిల్ కలెక్టర్లు ఆవేదన వ్యక్తం చేశారు. ఎస్పీ డీసీఎల్ దగ్గర బిల్ కలెక్టర్స్ రేపు నుంచి 48 గంటల సేపు నిరాహార దీక్ష కుటుంబాలతో, దాదాపు 100 కుటుంబాలు 250 మందిని ఈ 5 జిల్లాల పరిధిలో ఉన్నటువంటి బిల్ కలెక్టర్స్ను తీసేస్తామని చెప్పనని అక్కడ ఉన్నటువంటి సీఎండి గారు ఇప్పటికే నోటీసులు పంపించారు. ఇది చాలా దుర్మార్గమైనటువంటిది. గత 35 సంవత్సరాలుగా అక్కడ పనిచేసుకొని వాళ్ళను ఏమాత్రం ఎటువంటి బెనిఫిట్స్ లేకుండా తీసేయాలని చెప్పిన ఒక నిర్ణయానికి రావడం, అది ఇప్పటికే నోటీసులు పంపించడం అనేది చాలా అత్యంత దుర్మార్గమైనటువంటి విషయం. కాబట్టి తక్షణమే ఆ ఇచ్చినటువంటిది ఏదైతే టెర్మినేటర్ నోటీస్ ఇచ్చారో దాన్ని వెనక్కి తీసుకోవాలని చెప్పని CI2 పక్షాన ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ యూనియన్, కాంట్రాక్ట్ యూనియన్ తరపున ఈ 2 సంఘాలు, అదేవిధంగా కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ జేఏసీ తరపున, ఈ 3 సంఘాల తరపున మేము డిమాండ్ చేస్తున్నాం. వీళ్ళకి ప్రత్యామ్నాయం చూపించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. ఆ విధంగా చేయకుండా వాళ్ళు ముందుకెళితే అవసరమైతే ఎస్పీడీసీఎల్ ఆఫీసుని ముట్టడి చేసేదానికి కూడా మేము సిద్ధంగా ఉన్నామని చెప్పి ఎస్పీడీసీఎల్ మేనేజ్మెంట్ని మేము హెచ్చరిస్తున్నాం. దీనికి ప్రధానమైన బాధ్యత ఎస్పీడీసీఎల్ మేనేజ్మెంటు బాధ్యత వహించాల్సి వస్తుంది ఏం జరిగినా కానీ. కాబట్టి ఇప్పటికైనా సరే మేనేజ్మెంటు ఈ 100 కుటుంబాలని పోషించడం పెద్ద కష్టమైన పనేం కాదు. వాళ్ళకి ప్రత్యామ్నాయం వెంటనే చూపించి ఆ తర్వాత మీరు తీసుకునే నిర్ణయాలు మీరు తీసుకోమని చెప్తున్నాం. డిపార్ట్మెంట్లో అనేక ఖాళీలు ఉన్నాయి. ఆ ఖాళీల్లో వీళ్ళని అడ్జస్ట్మెంట్ చేసుకునే అవకాశం కూడా ఉంది.
తిరుమలను మరింత స్వచ్ఛంగా, పవిత్రంగా తీర్చిదిద్దేందుకు టీటీడీ సాంకేతిక పరిజ్ఞానాన్ని సద్వినియోగం చేసుకుంటోంది. పారిశుద్ధ్య నిర్వహణను మరింత సమర్థవంతంగా పర్యవేక్షించేందుకు నందకం అనే ప్రత్యేక యాప్ను అభివృద్ధి చేస్తున్నట్లు అదనపు ఈవో వెంకయ్య చౌదరి వెల్లడించారు. యాప్ ద్వారా తిరుమల కొండపై ఎక్కడైనా చెత్త లేదా పారిశుద్ధ్య పనులు ఉంటే భక్తులు లేదా సిబ్బంది రియల్ టైంలో ఫిర్యాదులను నమోదు చేయవచ్చు. ఫిర్యాదు నమోదైన వెంటనే సంబంధిత ఏజెన్సీ సిబ్బందికి సమాచారం వెళ్లి సమస్య తక్షణమే పరిష్కారమయ్యేలా సిస్టమ్ను డిజైన్ చేస్తున్నారు. వచ్చే నెల బ్రహ్మోత్సవాల నాటికి ఈ యాప్ను పూర్తి స్థాయిలో అందుబాటులోకి తీసుకురావడానికి కసరత్తు చేస్తున్నారు. కేవలం తిరుమల మాడవీధులు, కాంప్లెక్స్ల పరిధిలోనే కాకుండా ఘాట్ రోడ్లు, శ్రీవారిమెట్టు, అలిపిరి కాలినడక మార్గాలు మరియు పరిసర ప్రాంతాల్లోనూ పారిశుద్ధ్యానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నట్లు అధికారులు తెలిపారు. తిరుమల పవిత్రతను కాపాడటంలో భక్తులు కూడా భాగస్వాములై సహకరించాలని టీటీడీ విజ్ఞప్తి చేసింది. 2026 నవంబర్ నెలకు సంబంధించిన శ్రీవారి ఆర్జిత సేవా టికెట్లు, దర్శన టోకెన్లు మరియు వసతి గదుల ఆన్లైన్ కోటా విడుదల షెడ్యూల్ను తిరుమల తిరుపతి దేవస్థానం అధికారికంగా వెల్లడించింది. అత్యధిక డిమాండ్ ఉండే సుప్రభాతం, తోమాల, అర్చన, అష్టదళ పాద పద్మారాధన వంటి ఆర్జిత సేవల కోసం ఎలక్ట్రానిక్ డిప్, లక్కీ డిప్ విధానాన్ని అమలు చేయనున్నారు. ఇందుకోసం భక్తులు ఆగస్టు 18వ తేదీ ఉదయం 10 గంటల నుండి ఆగస్టు 20వ తేదీ ఉదయం 10 గంటల వరకు ఆన్లైన్లో పేర్లు నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. లక్కీ డిప్లో టికెట్లు పొందిన భక్తులు ఆగస్టు 22వ తేదీ మధ్యాహ్నంలోగా నిర్ణీత రుసుము చెల్లించి తమ టికెట్లను ఖరారు చేసుకోవాలి. ఇతర ప్రత్యక్ష ఆర్జిత సేవా టికెట్లైన కళ్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకార సేవా టికెట్లను ఆగస్టు 21న ఉదయం 10 గంటలకు విడుదల చేయనున్నారు. అదే రోజు మధ్యాహ్నం 3 గంటలకు వర్చువల్ సేవల కోటాను టీటీడీ అందుబాటులో ఉంచింది. ఆగస్టు 24న ఉదయం 10 గంటలకు అంగప్రదర్శన టోకన్లు, ఉదయం 11 గంటలకు శ్రీవాణి ట్రస్ట్ బ్రేక్ దర్శన టికెట్లు, మధ్యాహ్నం 3 గంటలకు వృద్ధులు మరియు దివ్యాంగుల ప్రత్యేక దర్శన టోకన్ల కోటాను విడుదల చేస్తారు. అత్యంత ప్రాధాన్యత కలిగిన ₹300 ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లను ఆగస్టు 25న ఉదయం 10 గంటలకు ఆన్లైన్లో ఉంచుతారు. అదే రోజు మధ్యాహ్నం 3 గంటలకు తిరుమల మరియు తిరుపతిలోని వసతి గదుల అకామిడేషన్ బుకింగ్ కోటాను అందుబాటులోకి తెస్తారు. దళారులు నకిలీ వెబ్సైట్లను నమ్మి మోసపోకుండా అధికారిక టీటీడీ వెబ్సైట్ ద్వారానే టికెట్లు పొందాలని దేవస్థానం భక్తులకు విజ్ఞప్తి చేసింది. రక్తదానంపై ఉన్న అపోహలు విడనాడి స్వచ్ఛందంగా యువత ముందుకు వచ్చి ప్రాణాపాయ స్థితిలో ఉన్న వారికి రక్తదానం చేసి ప్రాణదాతలు కావాలని వినోద్ రాయల్ మెమరబుల్ చారిటబుల్ ట్రస్ట్ నిర్వాహకురాలు వేదవతి రాయల్ పేర్కొన్నారు. ఈ ఆగస్టు నెలలో నా బిడ్డ, నా కుమారుడు వినోద్ రాయల్ 21వ తారీఖున ఆయన పరమపదించిన దినం, ఆయన డెత్ యానివర్సరీని పురస్కరించుకొని ఈరోజు రక్తదాన శిబిరాన్ని స్టార్ట్ చేయడం జరిగింది. ప్రతి ఒక్కరూ 50 మంది ప్రజానికానికి మేము వారోత్సవాల్లాగా నా బిడ్డ వర్ధంతి కార్యక్రమాన్ని 15వ తారీఖు నుంచి సెప్టెంబర్ 2వ తారీఖు వరకు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అసోసియేషన్ వినోద్ రాయల్ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా 16వ తారీఖున ఈ దినము రక్తదాన శిబిరము, ఆ తదుపరి మెడికల్ క్యాంపులు, తదుపరి గోవులు యాక్సిడెంట్లో పోతూ ఉంటాయి కాబట్టి వాటికి సంబంధించిన బెల్ట్లు కానీ, మళ్ళీ ఆయన వర్ధంతి 21వ తారీఖు నా బిడ్డ వర్ధంతి దినం నాడు గంగమ్మ గుడిలో తాళ్లపాక పెద్ద గంగమ్మ గుడిలో అన్నదాన కార్యక్రమాలు, పారిశుద్ధ కార్మికులకు వారికి కావలసిన పనిముట్లు, వారికి ఒక భోంచేసేయడానికి సదుపాయంగా, వారి భోజన సదుపాయాలకు సౌకర్యంగా క్యారియర్లు, హెల్మెట్లు, మాస్కులు, వారికి ఈసారి ప్రత్యేకంగా గొడుగులు, ఎప్రాన్లు ఇవన్నీ కూడా మేము మా వల్ల అయినంత వరకు సేవా కార్యక్రమంలో వారికి మేము వినియోగించి వాళ్ళు వినియోగించుకునేదానికి వీలుగా మేము ఇవన్నీ వారికి ప్రజెంట్ చేస్తాము. ఈ కార్యక్రమానికి సహకరించిన ప్రతి బిడ్డకు కూడా నేను ధన్యవాదాలు తెలుపుకుంటూ, వర్షాలు సమృద్ధిగా కురవాలని ప్రార్థిస్తూ తిరుమలలో 5 రోజుల పాటు వరుణయాగాన్ని నిర్వహించాలని టీటీడీ నిర్ణయించింది. ఎల్నినో ప్రభావంతో ఈ ఏడాది సాధారణం కంటే తక్కువ వర్షాలు కురిసే అవకాశాలుండడంతో దేశవ్యాప్తంగా వర్షాలు పడి నీటి సమస్య లేకుండా ఉండాలని ఆకాంక్షిస్తూ ధర్మగిరి వేద విజ్ఞానపీఠం ఆధ్వర్యంలో వరుణయాగాన్ని నిర్వహించాలని ముహూర్తాన్ని నిర్ణయించారు. ఇందులో భాగంగా వేద విజ్ఞానపీఠంలో యాగకర్త ఋత్వికుల సమక్షంలో ఆగస్టు 30, 31, సెప్టెంబర్ 1, 2, 3 తేదీల్లో వరుణయాగాన్ని నిర్వహించనున్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే టీటీడీ ఉత్తర్వులు జారీ చేయగా ఏర్పాట్లను ప్రారంభించేందుకు అధికారులు
కార్యాచరణలు సిద్ధమవుతున్నారు. యాంటీ డ్రగ్స్ అసాంఘిక కార్యక్రమాలకు దూరంగా ఉండి వ్యతిరేకించాలని తిరుపతి రైల్వే స్టేషన్ ఆటో డ్రైవర్స్ యూనియన్ నాయకులు ఐఎస్ కాజా తిరుపతి ప్రెస్ క్లబ్లో మీడియా ముందు తెలియజేస్తూ దీనిపై 4 రాష్ట్రాలలో పర్యటించి ఆటో డ్రైవర్ల ద్వారా సమాజానికి మంచి సందేశంతో పాటు అందరిలో చైతన్యం తీసుకువస్తామని విలేకరులకు తెలియజేశారు. ముఖ్యంగా మేము ఏ పని చేసినా అది తిరుపతి ప్రెస్ క్లబ్లో చేయడం మా ఆనవాతి. ఎందుకంటే అది సమాజం పట్ల మంచైనా చెడైనా మా ఇక్కడి నుంచే స్టార్ట్ అవుతుందనేసి గట్టి నమ్మకం. ఈ ప్రోగ్రాం ముఖ్య ఉద్దేశం ఏంటంటే యువరథం, మత్తులో బండి నడపద్దు, మత్తుకి బానిస కాకూడదు, మరి ఎక్కే యాత్రికుల పట్ల మరియు లేడీస్ పట్ల వాళ్ళు ఏమైనా పోగొట్టుకుంటే అధికారుల దగ్గర చేర్చాలనే ముఖ్య ఉద్దేశంతో తిరుపతి సుదర్శన ఆటో స్టాండ్ కోరుకుంటూ 5 రాష్ట్రాలు ప్రయాణం చేస్తూ ఉంది. మత్తు మీద డ్రింకింగ్ ఆర్ డ్రైవింగ్ ద మోస్ట్ డేంజరస్ మరియు డ్రగ్స్ దాని మీద ప్రజల్లో యువతకి ఒక మంచి సంకేతం ఇచ్చుకుంటూ వాళ్ళ మార్పు కోసం ఈ ప్రయత్నం చేస్తున్నాం. మరియు ఫోక్సో చట్టం అంటే ఏమనేది ప్రజలకి మరియు మా డ్రైవర్లకి తెలిసేలాగా చేసుకుంటూ 5 రాష్ట్రాలు పర్యటిస్తున్నాం. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, కేరళ, తమిళనాడు ఈ 5 రాష్ట్రాలు 3,570 కిలోమీటర్లు ప్రయాణం చేస్తాం. ఎన్ని రోజులు అనేది కాలమే నిర్ణయిస్తుంది. మీ ద్వారా మేము కోరుకునేది ప్రతి ఒక్క అధికారులు మరియు ప్రజలు, మేధావులు అందరూ దీన్ని సహకరించాలని కోరుకుంటూ ఇట్లో సుదర్శన్ ఆటో స్టాండ్ తిరుపతి రైల్వే స్టేషన్ ఐఎస్ కాజా టీం. ఆగస్టు నెలలో 2 సార్లు గరుడ వాహన సేవ నిర్వహించనున్నట్లు టీటీడీ తెలిపింది. తిరుమలలో ఆగస్టు 17వ తేదీ సోమవారం నాడు గరుడ పంచమి పర్వదినం జరగనుంది. ఈ సందర్భంగా రాత్రి 7 గంటల నుండి 9 గంటల వరకు శ్రీ మలయప్ప స్వామివారు తనకు ఇష్టవాహనమైన గరుడునిపై తిరుమాడ వీధులలో ఊరేగి భక్తులను అనుగ్రహించనున్నారు. ప్రతి ఏడాది తిరుమలలో గరుడ పంచమిని ఘనంగా నిర్వహిస్తారు. నూతన దంపతులు తమ వైవాహిక జీవితం ఆనందదాయకంగా ఉండేందుకు, స్త్రీలు తమకు పుట్టే సంతానం గరుడనిలాగా బలశాలిగా మంచి వ్యక్తిత్వం గలవాడిగా ఉండేందుకు గరుడ పంచమి పూజ చేస్తారని ప్రాశస్త్యం. అలానే తిరుమలలో ఆగస్టు 28వ తేదీ శ్రావణ పౌర్ణమి రోజున గరుడ సేవను టీటీడీ ఘనంగా నిర్వహించనుంది. ఈ సందర్భంగా శ్రీ మలయప్ప స్వామివారు తన ఇష్టవాహనమైన గరుడ వాహనంపై శనివారం రాత్రి 7 గంటల నుండి 9 గంటల నడుమ భక్తులను అనుగ్రహించనున్నారు. మాజీ ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి తిరుపతి జిల్లా కలెక్టర్గా పదవీ బాధ్యతలు నిర్వహిస్తున్న వెంకటేశ్వర్లపై అనుచిత వ్యాఖ్యలు చేయడం తగదని, దీనిపై వెంటనే కరుణాకర్ రెడ్డి క్షమాపణ చెప్పాలని తెలుగుదేశం పార్టీ బీసీ నాయకులైన రజక కులస్తులు తిరుపతి ప్రెస్ క్లబ్లో మీడియా ముందు డిమాండ్ చేశారు. గత 14వ తేదీ ఎక్స్ ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. మన తిరుపతి జిల్లా ఇన్ఛార్జి మినిస్టర్ అయినటువంటి సత్యప్రసాద్ గారు, అదేవిధంగా వారిని మన జిల్లా మేజిస్ట్రేట్ అయినటువంటి ఐఏఎస్ ఆఫీసర్ కలెక్టర్ గారిని దూషించడం జరిగింది. దూషించే దాంట్లో కూడా హేళనగా, కిండలుగా ఒక ఐఏఎస్ ఆఫీసర్ని, ఒక మినిస్టర్ని పట్టుకొని బీసీ కులస్తుల వాళ్ళని తక్కువ చేసి మాట్లాడడం, వాళ్ళని బెదిరించడం, అదేవిధంగా వాళ్ళ గవర్నమెంట్ వస్తే వాళ్ళు జైలు పంపిస్తున్నాడడం, కొందరు గూండాలతో దొంగలతో పోల్చడం ఎంతవరకు కరెక్ట్ అని మేము అడుగుతున్నాం. అయితే బీసీలను తిట్టేదానికి కూడా బీసీ లీడర్లను పక్కన పెట్టుకొని బీసీలను మాట్లాడడం. అయితే కరుణాకర్ గారు, అయితే మీ వయసుకు తగ్గట్టు మీరు మాట్లాడలేదు. మీరు ఎమ్మెల్యేగా, అదేవిధంగా టీటీడీ చైర్మన్గా పనిచేసినారు. అయితే నిన్న కూర్చొని మీరు ఓర్చుకోలేని తనముతో మాట్లాడడం ఎంతవరకు కరెక్టు? అయితే మేము రాబోయే కాలంలో మిమ్మల్ని హెచ్చరిస్తున్నాం. బీసీలందరినీ ఏకదాటిపైకి తెచ్చి మీ రాజకీయ వైసీపీ పార్టీలో ఉండే మిమ్మల్ని రాజకీయ సమాధి కడతామని కూడా మిమ్మల్ని హెచ్చరిస్తున్నాం. విజయవాడలో డీఎస్సీ ద్వారా నియమితులైన ఉపాధ్యాయులు చేపట్టిన ర్యాలీ వైఎస్ఆర్సీపీలో వణుకు మొదలైందని శాప్ చైర్మన్ రవినాయుడు తెలిపారు. మొన్న మెగా డిఎస్సిలో 2020-25లో ఉద్యోగాలు సాధించిన టీచర్లు వాళ్ళ గలం విప్పారు, గర్జించారు, ఆవేదన వ్యక్తం చేశారు, ఆక్రోశం వ్యక్తం చేశారు. మమ్మల్ని మీ రాజకీయాలకు వాడుకోవద్దండి, ఇది మెగా డిఎస్సినే, కష్టపడి చదివి ఉద్యోగాలు సాధించాం, శ్రమించాం. ఈరోజు మేము టీచర్లుగా
మా వృత్తిని నిర్వర్తిస్తున్నాం. ఈరోజు మా మీద మీ రాజకీయాల కోసం, మీ పార్టీ బతకడం కోసం మాతో రాజకీయాలు చేస్తామట్టు చూస్తూ ఊరుకోం. పాఠాలే కాదు, గుణపాఠాలు కూడా చెప్తాం. పాఠాలు చెప్పడం కాదు, బెత్తంతో దండిస్తామని కూడా ఈరోజు స్పష్టంగా టీచర్లు ఒక ఉద్యమంలాగా, ఒక ప్రవాహంలాగా, ఒక సునామీలాగా విజయవాడ మొత్తం దద్దరిల్లింది. జగన్మోహన్ రెడ్డిని ఎట్టుంటాడో తెలియదు, ఏదో చెప్తే నమ్మేనారు జనాలు. ఒక్కసారే నమ్ముతారు, రోజు నమ్మరు కదా. దొంగను ఎన్నిసార్లు నమ్ముతారు, మోసగాన్ని ఎన్నిసార్లు నమ్ముతారు? ఒకసారి నమ్మేనారు. నేను మా నాన్న వారసత్వం, మా తండ్రి కంటే బాగా పాలిస్తా, మా తండ్రి కంటే బాగా పాలిస్తా, నేను ప్రూవ్ చేసుకుంటా, మేనమాంగా ఉంటుంటే ఒకసారి ఏమో అవకాశం ఇద్దామని ఇచ్చేసినారు. 19లో అయిపోయింది, నీ పాలన చూసేసినారు. ఇంక మళ్ళా ఒక మోసగాన్ని ఎన్నిసార్లు చూస్తారు? ఒకసారి చూస్తారు, అయిపోయింది. 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో భారతీయ జాతీయ గీతాన్ని అవమానించారని ఆరోపిస్తూ భారతీయ జనతా పార్టీ నాయకులు తీవ్రంగా స్పందించారు. సోనియా గాంధీ తక్షణమే దేశ ప్రజలకు బహిరంగ క్షమాపణ చెప్పాలని, లేకుంటే ప్రజలే ఆమెను దేశ బహిష్కరణ చేస్తారని బీజేపీ నేతలు పేర్కొన్నారు. నిన్న 15 ఆగస్టు 10వ తేదీ త్రివర్ణ పతాకాన్ని, జాతీయ జెండాని ఎగరవేసే సందర్భంలో ఈ మధ్య కేంద్ర ప్రభుత్వం తీసుకొని వచ్చినటువంటి ఒక మంచి సాంప్రదాయం వందే మాతరాన్ని పూర్తిగా ఆలపించాలి. అలాగే ఆలపించేటప్పుడు దానికి ఉన్నటువంటి మర్యాదని కాపాడాలని చెప్పి ఈరోజు కేంద్ర ప్రభుత్వం ఒక దేశ ప్రజల కోసం 150 కోట్ల మంది భారతీయుల కోసం తీసుకొని వచ్చినటువంటి ఆ సాంప్రదాయానికి విరుగుడుగా నిన్న ఇటలీ నుంచి ఈ దేశానికి వచ్చి ఈ దేశంలో ఉండి నిన్న జాతీయ గీతాన్ని పాడే సమయంలో ఆమె అడ్డుపడుతూ దాన్ని పూర్తి స్థాయిలో ఎందుకు పాడుతున్నారని చెప్పి కేకలు వేయడం, అసహ్యంగా వ్యవహరించడం, ఇది పూర్తిగా భారతీయ జనతా పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తుంది. ఇక్కడ ఉన్న సంస్కృతి మీద గౌరవం కానీ, ఇక్కడ ఉన్న ఆచారాలు మతాల మీద గౌరవం కానీ ఏమీ లేదనేది ఇది ఒక్కదానికే నిదర్శనం అని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. తక్షణమే సోనియా గాంధీ ఆ కాంగ్రెస్ పార్టీని మొత్తం చుడిచి మడతపెట్టి ఇంట్లో పెట్టుకునే పరిస్థితి ఏర్పడింది. దేశంలో ఇప్పటికే 0 స్థాయికి చేరిపోతున్నారు. రాబోయే రోజుల్లో ఈ చర్యతో ఇంకా ఏ ఒక్క భారతీయుడు కూడా కాంగ్రెస్కి ఒక ఓటు కూడా వేసే ప్రసక్తి లేదని కూడా ఈ సందర్భంగా చెప్పుకుంటూ ఈరోజు మేము వెంటనే భారతీయ జనతా పార్టీ రాష్ట్ర పార్టీ పిలుపులుగా యువ మోర్చా ఆధ్వర్యంలో ఈరోజు తిరుపతి పట్టణంలో అన్నారావు సర్కిల్లో మా యొక్క డిమాండ్ని విలపిస్తున్నాం. కాబట్టి తక్షణమే సోనియా గాంధీ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తున్నాం. మొన్న అంత రచ్చ చేశారే, ఇవాళ ఒక దేశాన్ని, ఒక జాతీయ గీతాన్ని అవమానిస్తూ సోనియా గాంధీ అంత ఓపెన్గా చేస్తుంటే మీ నోర్లు ఎందుకు సైలెంట్గా ఉన్నాయి? దీన్ని బట్టి ప్రజలు గమనించాల్సిన అవసరం ఉంది. వీళ్ళంతా ఒక గూటికి చేరుకొని దేశంలో ఒక సంఘ విద్రోహ శక్తులుగా తయారయ్యి మోడీ గారి పరిపాలనను అడ్డుకొని దేశ అభివృద్ధిని అడ్డుకోవాలని చెప్పే అజెండా తప్ప వీరికి వేరే అజెండా ఏమీ లేదు. వందే మాతరాన్ని కూడా పాడలేనటువంటి స్థితిలో ఉన్న కాంగ్రెస్ పార్టీకి ప్రజలు రాబోయే ఎలక్షన్లలో ఇంకా గట్టి గుణపాఠం చెప్తారు. ఆల్రెడీ వాళ్ళని కంప్లీట్గా తుడిచిపెట్టినారు. ఈసారి ఇంకా దేశాన్ని నుంచి సోనియా గాంధీని, ఆ జూనియర్ రాహుల్ గాంధీని వీళ్ళందరినీ చెక్కలతో కొట్టి తరిమి కొట్టే రోజుల దగ్గరలో ఉన్నాయని చెప్పి తీవ్రంగా హెచ్చరిస్తున్నారు. నగరంలో పారిశుద్ధ్య పనులకు మొదటి ప్రాధాన్యత ఇవ్వాలని, ప్రతి ఉద్యోగి చిత్తశుద్ధితో విధులు నిర్వహించాలని నగరపాలక సంస్థ కమిషనర్ ఎం జయకృష్ణ అధికారులు, సిబ్బందికి సూచించారు. ఆదివారం తిరుపతి నగరపాలక సంస్థ పరిధిలోని న్యూ మారుతినగర్, రాయల్ నగర్, వైకుంఠపురం మహిళా విశ్వవిద్యాలయం, ఎల్ఎస్ నగర్, బాలాజీ కాలనీ, మహదీ ఆడిటోరియం తదితర ప్రాంతాల్లో పారిశుద్ధ్య పనులను పరిశీలించారు. న్యూ బాలాజీ కాలనీలోని చెత్త తరలింపు కేంద్రం వద్ద రికార్డులను తనిఖీ చేశారు. ఎన్ని వాహనాలు వస్తున్నాయి, ఎంత చెత్త తరలిస్తున్నారనే వివరాలు పక్కాగా నమోదు చేయాలని సిబ్బందిని ఆదేశించారు. నగరంలోని చెత్త కుప్పలు, కాలువల్లో చెత్త, డివైడర్ల వద్ద ఎండిన మొక్కలు వెంటనే తొలగించాలని స్పష్టం చేశారు. నగరపాలక సంస్థ కార్యాలయ ఆవరణలో కూడా శుభ్రత పాటించాలని, వాహనాలను క్రమపద్ధతిలో ఉంచాలని ఆదేశించారు. విధులను దైవంగా భావించి పనిచేయాలని సిబ్బందికి పిలుపునిచ్చారు. అధికారులు ఎవరైనా అజాగ్రత్త పాటిస్తే వారిపై తప్పకుండా చర్యలు తీసుకుంటానని, అందులో ఎట్టి పరిస్థితులలో ఉపేక్షించబోయేది లేదని స్పష్టం చేశారు. వివిధ ప్రదేశాల నుండి విచ్చేసే యాత్రికులకు అసౌకర్యం, ఆటంకం కలగకుండా ఎప్పటికప్పుడు ఆధ్యాత్మిక నగరం పరిశుభ్రంగా ఉంచేలా చర్యలు చేపట్టాలని సిబ్బందిని ఆదేశించారు. దేశవ్యాప్తంగా 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఉత్సాహంగా సాగుతున్న వేళ తిరుపతిలో భారతీయ జనతా పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం ఘనంగా నిర్వహించారు.
80వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈరోజు మా ఆహ్వానాన్ని మన్నించి ఇక్కడికి విచ్చేసినటువంటి మీడియా ప్రతినిధులందరికీ కూడా స్వాగతం తెలుపుకుంటూ ఈరోజు భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో దేశం గర్వపడే విధంగానే కాకుండా ప్రపంచ దేశాలు కూడా భారతదేశం వైపు చూసే విధంగా, నేను అనేక దేశాల్లో పర్యటించినప్పుడు మనల్ని భారతీయులు అనగానే మన వైపు చూసే దృక్పథం మారింది, మనకిచ్చే గౌరవం మారింది. అంతటి గొప్పతనంతో మన భారతదేశాన్ని నరేంద్ర మోడీ గారు పరిపాలిస్తున్నారు. ఇటీవల యువత కొంత తప్పుదోవ పడుతుందనే తాపత్రయంతో నా వంతుగా సామాజిక బాధ్యత వహించి భారతీయ జనతా పార్టీలో చేరి యువతకు ఖచ్చితంగా సరైనటువంటి మార్గనిర్దేశం చేయడంలో నా వంతు కృషి చేయడం కోసం భారతీయ జనతా పార్టీలో ఈరోజు ఇది చేరడం నా సామాజిక బాధ్యతగా భావించి నేను చేరడం జరిగింది. మరియు ఇతర సీనియర్ పార్టీ నాయకులందరికీ కూడా మా అందరి తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, జరిగేటువంటి నగరపాలక సంస్థ ఎన్నికలలో మొత్తం ఎన్డీఏ కూటమికి గెలిచే విధంగా వీరందరి యొక్క సహకారంతో రానున్నటువంటి కాలంలో నగరపాలక సంస్థ కార్యాలయంపై కాషాయ జెండాను ఎగురవేసేటువంటి లక్ష్యంతో మేము ముందుకెళ్తున్నటువంటి క్రమంలో ఇవాళ ఒక్కొక్కరుగా పార్టీలో చేరుతున్నటువంటి క్రమంలో వీళ్ళందరి యొక్క సహకారము శక్తితోటి స్థానిక సంస్థల ఎన్నికలను ఎదుర్కోవడానికి బీజేపీ సిద్ధంగా ఉందని చెప్పి తెలియజేస్తున్నాను. రామచంద్రాపురంలో నూతనంగా నిర్మించిన గుండోడు కనం రహదారి ప్రస్తుతం స్కేటింగ్ సాధనకు వేదికగా మారింది. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని ఆధ్వర్యంలో చేపట్టిన రహదారి నిర్మాణంతో చుట్టుపక్కల గ్రామాల ప్రజలకు తిరుపతికి రాకపోకలు సులభతరమయ్యాయి. ప్రస్తుతం రహదారిపై వాహనాల రాకపోకలు తక్కువగా ఉండడంతో తిరుపతి పరిసర ప్రాంతాల నుంచి స్కేటింగ్ విద్యార్థులు ఉదయం 6 గంటలకే గుండోడు కనం రహదారికి చేరుకుంటున్నారు. శిక్షకుల పర్యవేక్షణలో విద్యార్థులు ఉత్సాహంగా స్కేటింగ్ సాధన చేస్తున్నారు. వేగం, సమతుల్యత, నైపుణ్యాలను మెరుగుపరుచుకుంటూ రాబోయే స్కేటింగ్ పోటీలకు విద్యార్థులు సిద్ధమవుతున్నారు. ఉదయాన్నే స్కేటింగ్ విద్యార్థుల సందడితో గుండోడు కనం రహదారి ప్రత్యేక ఆకర్షణగా మారింది. తిరుమల శ్రీవారిని ఆదివారం పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. ప్రభుత్వ విప్ తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్, తమిళనాడు అటవీ శాఖ మంత్రి రంజిత్ కుమార్ వేర్వేరుగా తిరుమల చేరుకొని శ్రీవారి సేవలో పాల్గొన్నారు. టీటీడీ అధికారులు దర్శనం చేయించి దర్శనానంతరం ఆలయ అధికారులు వారికి స్వామివారి తీర్థప్రసాదాలు అందజేశారు. ప్రముఖుల పర్యటన సందర్భంగా ఆలయ సిబ్బంది, భద్రతా సిబ్బంది ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. తిరుమలలో భక్తుల రద్దీ ఎక్కువగా ఉంది. ఆదివారం కావడంతో తిరుమలకు ఒక్కసారిగా భక్తులు పోటెత్తారు. వరుస సెలవులు రావడంతో భక్తులు శుక్రవారం నుండి తిరుమలకి రావడం ప్రారంభించారు. దీంతో అలిపిరి టోల్గేట్ వద్ద నుండి రద్దీ ప్రారంభమైంది. వాహనాల తనిఖీలకే టోల్గేట్ వద్ద ఎక్కువ సమయం పడుతుంది. కొండ మీదకు వచ్చే ఘాట్ రోడ్లు కూడా వాహనాలతో రద్దీగా మారిపోయాయి. తిరుమల కొండపైకి పార్కింగ్ కూడా దొరకడం కష్టంగా మారింది. దీంతో ప్రమాదాలు జరగకుండా నిదానంగా కొండకు చేరుకోవాలని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు భక్తులకు విజ్ఞప్తి చేస్తున్నారు. తిరుమలకు భక్తుల రద్దీ ఇటీవల కాలంలో పెరుగుతుండటంతో శ్రీవారి హుండీ ఆదాయం కూడా భారీగా పెరిగింది. రోజుకు 4 కోట్ల రూపాయలకు పైగానే ఆదాయం లభిస్తుంది. అలాగే లడ్డూల విక్రయాలు కూడా రోజుకు 4 లక్షలకు పైగానే జరుగుతున్నాయి. భక్తులకు వసతి గృహాలు దొరకడం కూడా అంత సులువుగా లేదు. చాలాసేపు వేచి ఉండాల్సిన పరిస్థితి నెలకొంది. శని, ఆదివారం వచ్చే తిరుమలకు వచ్చే భక్తులు దిగువ తిరుపతిలో గదులు అద్దెకు తీసుకోవడం మంచిదన్న సూచనలు వినపడుతున్నాయి. సామాన్య భక్తులు ఇబ్బందులు పడకుండా అవసరమైన అన్ని ఏర్పాట్లను తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు చేపట్టారు. ఈ రోజు తిరుమలలోని వైకుంఠం క్యూ కాంప్లెక్స్లోని అన్ని కంపార్ట్మెంట్లు భక్తులతో నిండిపోయాయి. బయట 3 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఆక్టోపస్ బిల్డింగ్ వరకు భక్తుల సర్వదర్శనం క్యూలైన్ విస్తరించింది. సర్వదర్శనం క్యూలైన్లోకి ప్రవేశించే భక్తులకు శ్రీవారి దర్శనం 20 నుండి 22 గంటల సమయం పడుతుందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తెలిపారు. నిన్న తిరుమల శ్రీవారిని 90,293 మంది భక్తులు దర్శించుకున్నారు. వీరిలో 53,090 మంది భక్తులు తమ తలనీలాలను సమర్పించుకున్నారు. నిన్న తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం 3.81 కోట్ల రూపాయలు ఆదాయం వచ్చిందని అధికారులు తెలిపారు. నిన్న తిరుమల శ్రీవారి లడ్డు విక్రయాలు 4.60 లక్షలు జరిగాయి. నిన్న తిరుమల శ్రీవారి అన్నప్రసాదాన్ని 3 లక్షల మంది భక్తులు స్వీకరించారని అధికారులు తెలిపారు. తిరుపతి లీలామహల్ సర్కిల్లో త్రుటిలో పెను ప్రమాదం తప్పింది.
లీలామహల్ వద్ద పానీపూరి బండిలో గ్యాస్ సిలిండర్ లీక్ అయి మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో పానీపూరి బండి పూర్తిగా అగ్నికి ఆహుతైంది. అయితే స్థానికులు వెంటనే అప్రమత్తమై చాకచక్యంగా వ్యవహరించడంతో సిలిండర్ పేలలేదు. దీంతో పెద్ద ప్రమాదం తప్పిందని అంతా ఊపిరి పీల్చుకున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని ప్రమాద పరిస్థితిపై విచారణ చేశారు. కాణిపాక బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా నిర్వహించేందుకు ఆలయ సిబ్బంది సిద్ధంగా ఉండాలని దేవస్థానం కార్యనిర్వహణాధికారి పెంచల కిషోర్ ఆదేశించారు. స్వయంభూ వరసిద్ధి వినాయక దేవస్థానం కాణిపాకం నందు బ్రహ్మోత్సవాలు సెప్టెంబర్ 14 నుంచి 4th అక్టోబర్ వరకు జరగనున్నాయి. ఈ బ్రహ్మోత్సవాల ఏర్పాట్లలో ముందస్తుగా మనం ఉభయదారులతో సమావేశం నిర్వహించడం జరిగింది. సో ఏ వాహనం ఏ రోజున నిర్ణయించారో సో దాని ప్రకారంగా మనం పత్రికలు కూడా ఇన్విటేషన్ కార్డ్స్ ముద్రిస్తున్నాం. సో గౌరవ స్థానిక శాసనసభ్యులు మన ముఖ్యమంత్రి గారిది, అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి గారిది, నారా లోకేష్ గారిది, మన ఎన్విరాన్మెంట్ మినిస్టర్ వీళ్ళందరి యొక్క అపాయింట్మెంట్స్ తీసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. వాళ్ళందరినీ కూడా సాధారణంగా మేము ఈ బ్రహ్మోత్సవాలకి ఆహ్వానించడానికి ఏర్పాటు చేస్తున్నాం. అదే కాకుండా మనకి సాధారణంగానే రద్దీ పెరిగింది. గత 1 month 2 months నుంచి చూస్తే కాణిపాక దేవస్థానంలో ఫుట్ఫాల్ పెరుగుతూ ఉంది. ఈ రకంగా మా అంచనా ప్రకారము 80,000 నుంచి 1,00,000 వరకు బ్రహ్మోత్సవాల్లో భక్తులు పాల్గొనే అవకాశం ఉంది. కాబట్టి వాళ్ళందరితో కూడా ఎటువంటి ఇబ్బందులు లేకుండా సవ్యంగా సులభతరంగా దర్శన భాగ్యం కలిగించడానికి ఏర్పాటు చేయడానికి జిల్లా కలెక్టర్ గారిని ఈ మధ్యనే కలవడం జరిగింది. ఎలా క్రౌడ్ మేనేజ్మెంట్, వాళ్ళకి మనం తగిన క్యూ లైన్ మేనేజ్మెంట్ ఇవన్నీ గురించి కూడా కలెక్టర్ గారు, అదేవిధంగా ఎమ్మెల్యే గారు, ఎస్పీ గారు, మన బోర్డు, టెస్ట్ బోర్డు చైర్మన్, టెస్ట్ బోర్డు సభ్యులందరూ కూడా వాళ్ళకి గైడ్ చేయడం జరుగుతుంది. ఎల్ నినో తీవ్రమవుతోందా? ఈ ఏడాదిలోపు మరింత డేంజర్లోకి వెళ్లనుందా అంటే అవుననే సమాధానం వస్తోంది. తాజాగా శాస్త్రవేత్తలు తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. పసిఫిక్ మహాసముద్రంలోని మధ్య తూర్పు ప్రాంతాల్లో సముద్ర జలాలు సాధారణం కంటే అసాధారణంగా వేడెక్కినప్పుడు ఏర్పడే సహజ వాతావరణ పరిస్థితినే ఎల్ నినో అంటారు. ఇది ప్రపంచవ్యాప్తంగా వాతావరణ నమూనాలను ప్రభావితం చేయగలదు. ముఖ్యంగా వర్షపాతం, కరువులు, తీవ్ర ఉష్ణోగ్రతలు, వేడిగాలులు, తుఫానులపై దీని ప్రభావం ఉండొచ్చు. అయితే ఎల్ నినో బలపడినంత మాత్రాన ప్రతి ప్రాంతంలో ఒకే రకమైన వాతావరణ పరిస్థితులు ఏర్పడతాయని చెప్పలేమని శాస్త్రవేత్తలు స్పష్టం చేస్తున్నారు. ఎల్ నినో ప్రభావం పెరిగే అవకాశాలు ఉన్నప్పటికీ స్థానిక వాతావరణ పరిస్థితుల ఆధారంగా ప్రాంతాల వారీగా మార్పులు ఉండొచ్చని చెబుతున్నారు. ఎల్ నినో బలపడుతోందని 2026 చివరి నాటికి అత్యంత తీవ్ర స్థాయికి చేరే అవకాశం ఉందని వార్నింగ్ ఇచ్చారు. పసిఫిక్ మహాసముద్రంలో ఎల్ నినో పరిస్థితులు క్రమంగా బలపడుతున్నాయి. 2026 ద్వితీయార్థం నాటికి ఇది అత్యంత తీవ్ర స్థాయికి చేరుకునే అవకాశం 90% పైగా ఉందని వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు. సముద్ర ఉపరితల ఉష్ణోగ్రతలు పెరగడం, గాలుల దిశలో మార్పులు వంటి పరిణామాలు ఎల్ నినో మరింత బలపడేందుకు కారణమవుతున్నాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అయితే దీని ప్రభావం ప్రతి ప్రాంతంలో ఒకే విధంగా ఉండకపోవచ్చని హెచ్చరిస్తున్నారు. అమెరికా నేషనల్ ఓషియానిక్ అండ్ అట్మాస్ఫెరిక్ అడ్మినిస్ట్రేషన్ తాజా అంచనా ప్రకారం తూర్పు పసిఫిక్ మహాసముద్రంలో సముద్ర ఉష్ణోగ్రతలు గత నెలలో మరింత పెరిగాయి. ఎల్ నినో బలపడుతుంది అనడానికి ఇది కీలక సంకేతంగా పరిగణిస్తున్నారు. భూమధ్య రేఖకు సమీపంలోని పసిఫిక్ ప్రాంతాల్లో కొన్ని చోట్ల సముద్ర ఉపరితల ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 2 డిగ్రీల సెల్సియస్కు పైగా నమోదవుతున్నాయి. సముద్ర ఉపరితలంపై మాత్రమే కాకుండా సముద్రం లోతుల్లోనూ వెచ్చని నీరు విస్తరిస్తోంది. దీంతో రానున్న నెలల్లో ఎల్ నినో మరింత తీవ్రంగా మారేందుకు అదనపు శక్తి లభించే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. పసిఫిక్ ప్రాంతంలో ఇప్పటికే ఎల్ నినో ప్రభావానికి సంబంధించిన మార్పులు కనిపిస్తున్నాయి. మధ్య తూర్పు పసిఫిక్ ప్రాంతాల్లో వర్షపాతం పెరుగుతుండగా ఇండోనేషియాలో వంటి ప్రాంతాల్లో సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదవుతోంది. ఉష్ణమండల ప్రాంతాల్లో గాలులు నమూనాల్లోనూ గణనీయమైన మార్పులు చోటు చేసుకుంటున్నాయి. అంతర్జాతీయ వాతావరణ అంచనా సంస్థలు ఉపయోగించే క్లైమేట్ మోడల్స్ ప్రకారం ప్రస్తుత ఎల్ నినో పరిస్థితులు 2026 చివరి వరకు మరింత బలపడే అవకాశం ఉంది. 2026 ద్వితీయార్థం నుంచి 2027 ప్రారంభం వరకు ఇది అత్యంత బలమైన వాతావరణ పరిస్థితిగా మారే అవకాశం 90% పైగా ఉన్నట్లు అంచనాలు సూచిస్తున్నాయి. అంతేకాకుండా ప్రస్తుత ఎల్ నినో చారిత్రాత్మక స్థాయికి చేరే అవకాశం 69% ఉందని అంచనా వేస్తున్నారు. అలా జరిగితే 1950 నుంచి ఆధునిక రికార్డులు అందుబాటులోకి వచ్చిన తరువాత నమోదైన అత్యంత శక్తివంతమైన ఎల్ నినో ఘటనల సరసన ఇది నిలిచే అవకాశం ఉంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి.
స్థాయిలోకి ఎల్ నినో, శాస్త్రవేత్తలు హెచ్చరిక. జర్మనీతో 70,000 కోట్ల ఒప్పందం దిశగా భారత్, కీలక భేటీకి రంగం సిద్ధం. తిరుమలలో ఫిర్యాదుల పరిష్కారానికి కొత్తగా నందకం యాప్, ఘాట్ రోడ్లు, కాలినడకన మార్గాలలోనూ స్వచ్ఛత. టీటీడీ అదనపు కార్యనిర్వహణాధికారి వెంకయ్య చౌదరి వెల్లడి. తిరుమల వెళ్లే వారికి బిగ్ అలర్ట్, నవంబర్ నెల దర్శన కోటా విడుదల. భక్తులతో తిరుమల కొండ కిటకిట, జనసంద్రంగా మారిన ఆధ్యాత్మిక కేంద్రం. తిరుపతి నగరంలో పారిశుధ్యం మొదటి ప్రాధాన్యతగా పనులు చేయండి, విధులను చిత్తశుద్ధితో నిర్వహించండి. కమిషనర్ ఎం జయకృష్ణ ఉద్ఘాటన. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. సమగ్ర సమాచారంతో న్యూస్ విషయంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.